మంగళగిరి పరిశుద్ధ దేవాలయము నుండి మీ అందరికీ శుభములు. ఈ దిన వాక్య భాగముగా మనము బైబిల్లోని 12 సంఖ్య గురించి మనము మాట్లాడుకుందాం. బైబిల్లోని 12 సంఖ్య. దేవుని ప్రతి ఒక్క దానికి ఒక లెక్క అనేది ఒకటి ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేసే ప్రతి ఒక్క సంఖ్యకి ఒక లెక్క అనేది ఉంటుంది. దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించిన ఎన్నో సంఖ్యలు 3 ఉంది, 7 ఉంది, 12 ఉంది, 24 ఉంది, 40 సంఖ్య ఉంది. అట్లా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సంఖ్య పేరట దేవుడు వ్రాయించి ఇచ్చారు. మనము ఈ రోజున జ్ఞాపకం చేసుకోబోయే సంఖ్య 12. 12 సంఖ్య గురించి మనం మాట్లాడుకునే ముందు ఓ చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, నీ యొక్క కార్యాలు మా హృదయానికి గోచరము కావు, మా యొక్క తలంపులకి అందవు. నువ్వు చేసే క్రియలు మేము మా యొక్క జ్ఞానమును బట్టి తెలుసుకొనలేము. కానీ దేవా, ఈ రోజున మేము ధ్యాన అంశంగా తీసుకున్న ఈ యొక్క 12 అనే సంఖ్యలోని మర్మములను బైబిల్లో నుంచి మీరే మాట్లాడండి నాయన. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవా, ఏ వచనాల్లో ఈ యొక్క 12 సంఖ్య ద్వారా మీరు ఏ గూఢ అర్థాలను నిక్షేపించి ఉంచారో వాటిని మాకు బయలుపరిచి ఆ యొక్క అంకె ద్వారా మేము ఏమి నేర్చుకోవాలో, ఏమి సరిచేసుకోవాలో నీ యొక్క అంకెలోని మర్మములను మాకు బయలుపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య భాగంగా మనం తీసుకున్న సంఖ్య 12. బైబిల్లో 12 అనే సంఖ్యను దేవుడు పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా 187 సార్లు వ్రాయించారు. అన్నిసార్లు వ్రాయించినా కానీ ఒక్క ప్రకటన గ్రంథంలో మాత్రం 12 అనే సంఖ్య 22 సార్లు కనిపిస్తుంది. ఈ యొక్క 12 అనే సంఖ్యకి ఏమిటి అంత అర్థము, ఏమిటి దానిలో ఉన్న నిక్షిప్తమైన మర్మం ఏమిటో మనం చూసుకుంటే 12 అనే సంఖ్య పరిపూర్ణతకి, దేవుని శక్తికి, దేవుని అధికారానికి గుర్తుగా కనిపిస్తుంది. బైబిల్లో 12 అనే సంఖ్యను మూలం చేసుకొని ఎన్నో విషయాలు దేవుడు వ్రాయించారన్నమాట. వాటిని మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక్కొక్క వాక్య భాగాన్ని, దేవుడు మనతో మాట్లాడే ప్రతి ఒక్క విషయాన్ని పరిశుద్ధ గ్రంథము ద్వారానే మనం తెలుసుకోవాలి. ఆయన వ్రాయించినది ఏది కూడా పొల్లు సున్నా కూడా తప్పిపోదు. ఆయన తప్పిపోకుండా ఉండే ఆ యొక్క మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నది 12 అనే సంఖ్యని ఆది కాండంలో మొట్టమొదటిసారిగా దేవుడు వ్రాయించారు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు ఏశావు, యాకోబు. వారి యొక్క యాకోబుకి 12 మంది కుమారులను దేవుడు గోత్రకర్తలుగా మొట్టమొదటిసారిగా దేవుడు 12 అనే సంఖ్యని అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు ఉంది. యాకోబు దేవునితో పెనుగులాడుతూ ఉన్నారు. నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఆశీర్వాదము యాకోబుకి అప్పటికే చాలా ఉంది. అది భూ సంబంధమైన ఆశీర్వాదము. భూ సంబంధమైన ఆశీర్వాదము దేవుడు కాదు, కానీ ఆత్మీయ సంబంధమైన వంశాల పరమైన ఇప్పుడు ఉన్న ఇజ్రాయెల్ దేశమంతటిలో కూడా యాకోబు 12 గోత్రాలకు సంబంధించిన జనసమూహమే. దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే ఆయన ఆశీర్వాదాలు మన కంటికి కనిపించవు, మన హృదయానికి గోచరం కావు. ఈ యొక్క 12 అనే సంఖ్యను మనము జ్ఞాపకం చేసుకుంటుంది మొట్టమొదటిసారిగా
యాకోబుకు ఉన్న 12 కుమారులు. వారిని అందరినీ కూడా పేరు పేరు వరుసన వారిని దీవించి ఆశీర్వదిస్తూ, యాకోబు తన వృద్ధాప్యంలో తన యొక్క 12 కుమారుల్ని గోత్రకర్తలుగా దేవుడు ఏర్పాటు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో మనం చదువుకున్నాం. అదేవిధంగా అబ్రహాముకి తన యొక్క దాసీగా ఉన్న హాగరు ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన ఇష్మాయిల్కి కూడా హాగరుతో ఏమంటున్నాడంటే, దేవుడు నిన్ను నీ గర్భమున పుట్టిన నీ కుమారుణ్ణి నేను ఆశీర్వదిస్తాను, అతన్ని కూడా దీవించి 12 కుమారుల్ని ఇస్తాను. ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఆదికాండము 17:20లో మనం చూసుకుంటే, హాగరుకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంతో ఇష్మాయేలుకి కూడా 12 మంది సంతానము దేవుడు అనుగ్రహించినట్టుగా, వారి ద్వారా గొప్ప జన సమూహము భూమి మీద దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దేవుడు ఒక్క గోత్రకర్తల్ని ఏర్పాటు చేసుకున్నాక వారి ద్వారా ఎన్నో అంటే తరతరాల ఆశీర్వాదము. ఇక్కడ మనము మొట్టమొదటిసారి నుంచి ఒక తరము వెంబడి తరము గడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు, మరలా నిర్గమాకాండ కాలంలో మోషే ద్వారా ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు, అక్కడ 12 అనే సంఖ్యను దేవుడు మరలా మూలకంగా తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారంటే, నిర్గమాకాండము 28వ అధ్యాయము 15-21లో మనం చూసుకుంటే, దేవుని మందసము ఎదుట దేవుని మందస ప్రత్యక్ష గుడారాన్ని ఆయన ప్రతిష్టపరుస్తున్నప్పుడు, దేవుని ఆలయంలోని విధులు నిర్వహించే యాజకుడికి హృదయం మీద ఉండే ఆ యొక్క పలకల మీద 12 అనే రాళ్ల చేత దేవుడు పతకాన్ని తయారు చేయమని చెప్తున్నాడు. ఇది ఇజ్రాయేల్ గోత్రాలకి సూచనగా ఉండి ప్రధాన యాజకుడు ధరించుకునే హృదయ పలక. దీన్ని దేవుడు 12 యొక్క రత్నములతో పొదికిన ఆ యొక్క పలకని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనము 12 అనే సంఖ్యని ప్రత్యక్షపు గుడారంలో ప్రతి ఒక్క సంఖ్యనంటే ప్రతి ఒక్క ప్రత్యక్షపు గుడారంలో వాడే ప్రతి ఒక్క పాత్రల్ని, ప్రతి ఒక్క దాన్ని దేవుడు ఒక సంఖ్యతో ఏర్పాటు చేశారు. దాన్ని మనము సంఖ్యాకాండము 7వ అధ్యాయము 78-87 వచనాలను మనం చూసుకుంటే, ప్రత్యక్షపు గుడారము ప్రతిష్ఠిత సమయము ఏర్పాటు చేయబడినది. అందులో 12 వెండి గిన్నెలను, 12 వెండి ప్రోక్షణ పాత్రలను, 12 బంగారు దోపాత్రులను, 12 ఎద్దులను, 12 కోడి దూడలను, 12 పొట్టేళ్లను, ఏడాది వయసు ఉన్న గొర్రె పిల్లలు 12 మగ మేక పిల్లలను 12 రోజుల వ్యవధిలో తీసుకొని వచ్చి దేవునికి అర్పించిరి. ప్రతి ఒక్క దాన్ని కూడా దేవుడు ప్రత్యక్షపు గుడారము ప్రతిష్ఠిత సమయంలో అన్నీ కూడా దోపాత్తులే కానివ్వండి, ప్రతిష్ఠితమైన వస్తువులే కానివ్వండి, దేవునికి అర్పించబోయే పశువులనే కానివ్వండి, ప్రతి ఒక్కదాన్ని దేవుడు ఒక సంఖ్యతో ఏర్పాటు చేయమని ఆయన నిర్దిష్టమైన ఒక సంఖ్యను ఏర్పాటు చేశారు. ఆ సంఖ్యే 12. 12 అనే సంఖ్య మీద మోషే ద్వారా ప్రత్యక్షపు గుడారము యొద్ద ఆ యొక్క అర్పణకు సంబంధించిన పాత్రలు, ఆ యొక్క దహన బలికి సంబంధించిన పశువులు అన్నీ కూడా సిద్ధపరచబడి అవన్నీ కూడా దేవునికి అర్పించబడినవి. ఇదొక్కటేనా అంటే, ప్రత్యక్షపు గుడారము సముఖపు రొట్టెల బల్ల మీద 6-6-12 వరుసలతో దేవుడు సముఖపు రొట్టెలని సిద్ధపరచమని చెప్తున్నారు. అది కూడా దేవుడు
ఒక లెక్క చొప్పున 12 అనే సంఖ్య మీద సముఖపు రొట్టెలని సిద్ధపరచమని చెప్తున్నాడు. ప్రత్యక్షపు గుడారపు కాలంలోనే కాకుండా, మోషే కాలంలోనే కాకుండా, ఎజ్రా కాలంలో కూడా దేవుడు ఒక లెక్క చొప్పున 12 అనే సంఖ్య మీద 12 మేకపోతులను పాప పరిహారార్థ బలిగా ఇజ్రాయేల్ లెక్క చొప్పున వాటిని అర్పించండి. ఇక్కడ ఎజ్రా కాలంలో మందిర ప్రతిష్ఠితముగా మరలా రెండోసారి చేయబోతున్నప్పుడు అక్కడ ఏర్పాటు చేయబడినవి 12 మేకపోతులను దేవుని సముఖములో అర్పించబడినవి. ఈ యొక్క 12 సంఖ్య ఒక్క దీంట్లోనే కాకుండా సంఖ్యాకాండము 17వ అధ్యాయము 1-8 చూసుకుంటే ఇజ్రాయేలు ప్రత్యక్షపు గుడారములో శాసనములు కలిగిన పలకల ఆ యొక్క మందసములో పెట్టేదానికి 12 గోత్రాల నుంచి 12 కర్రలు దేవుని సముఖములో ఉంచబడినవి అంట. దేవుని సముఖంలో ఉంచిన ఆ యొక్క కర్రల్లో నుంచి లేవి గోత్రానికి సంబంధించిన అహరోను చేతి కర్ర చిగిర్చింది. బాదము పువ్వు అంటే అది పూసింది, కాయ కాసింది అని దేవుడు మనకి వ్రాయించిస్తూ ఉన్నారు. మనకి ప్రత్యక్షపు గుడారంలో ఆ యొక్క మందసము యొద్ద ఉంచిన 12 కర్రల్లో దేవుని మందసములో ఉంచబడిన యొక్క అహరోను చేతి కర్రని మనము చూస్తూ ఉన్నాం. దేవుడు 12 అనే సంఖ్యని ప్రత్యక్షపు గుడారంలో చాలా కీలకముగా దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా సంఖ్యాకాండము 13-14లో చూసుకుంటే ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ నుండి తిరిగి వచ్చాక కనాను దేశంలోనికి దేవుడు నడిపించటానికి ముందు అక్కడ వేగు చూడటానికి 12 పంపిస్తూ ఉన్నారు అన్నమాట. 12 వాగ్దాన దేశాన్ని పరికించి దానిలో ఏమేమి ఉన్నాయో వారు ఆ యొక్క దేశంలో ఉండటానికి సమతుల్యంగా ఏదుందో లేదో పరికించి చూడటానికి ఆ యొక్క దేశ ప్రజలని వేగు చూడటానికి మోషే ద్వారా 12 పెద్దలు ఏర్పాటు చేయబడి ఒక్కొక్క గోత్రానికి సంబంధించి 12 ఏర్పాటు చేయబడి ఆ యొక్క కనాను దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళినట్లుగా మనకి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించిస్తూ ఉన్నారు. అదే విధముగా యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనాన్ని చూసుకుంటే ఏవుని మందసాన్ని మోయిచున్న యాజకులు యోర్దానుని దాటుచున్నప్పుడు యోర్దాను నీరు ఏకరాశిగా నిలబడినాయండి. మందసముతో ఉన్న యాజకులు యోర్దానులో కాలు పెట్టగానే అక్కడ ఏకరాశిగా ఉన్న ఆ నీటిని దేవుడు గుర్తుగా యెహోషువతో ఏమని చెప్తున్నాడంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయిని ఆ ప్రదేశంలో నిలపమని చెప్తున్నాడు. ఆ యొక్క కాలంలో ఆ యొక్క 12 గోత్రాలకు సంబంధించిన గోత్రకర్తల ద్వారా 12 రాళ్ళు యోర్దాను దగ్గర ఆ యొక్క జరిగిన సంభవానికి ఏకరాశిగా దేవుడు నీటిని నిలపించిన ఆ యొక్క కార్యాన్ని బట్టి అక్కడ రాళ్లను నిల్వ చేస్తూ ఉన్నారన్నమాట. అదేవిధంగా మనము ఈ 12 అనే సంఖ్యను మరి యొక్క అధ్యాయంలో చూసుకుంటే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ఏలియా మనకి అక్కడ అర్పణ అర్పిస్తూ ఉన్నారు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే బయలు దేవతకి అర్పణ అర్పించబడింది, కానీ బయలు స్వీకరించలేదు. కానీ అదే అర్పణ యెహోవా దేవుడికి ఏలియా అర్పిస్తున్నప్పుడు 12 గోత్రాలకి సంబంధించి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి చొప్పున 12 రాళ్లను అక్కడ ఏలియా నిలువబెట్టి బలి పశువును పెట్టి దాని మీద యెహోవా దేవునికి అర్పణ అర్పించబడింది. అక్కడ కూడా దేవుడు ఒక లెక్క చొప్పున 12 రాళ్లను మనము అక్కడ చూస్తూ ఉన్నామన్నమాట. అదేవిధంగా మొదటి రాజుల గ్రంథంలో 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసుకుంటే
మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19లో చూసుకుంటే, ఏలియా ఎలీషాని అభిషేకించబోయే ముందు అతడు 12 అరకలను దున్నుతా ఉండి 12వ అరకని తాను దున్నుతా ఆ యొక్క పొలమును దున్నుతా కనిపిస్తూ ఉన్నారన్నమాట. 12 అరకలు దున్నుతున్న ఆ యొక్క ఎలీషాని ఏలియా తన యొక్క సేవ నిమిత్తము దేవుడు అభిషేకించమన్న ఆ యొక్క అభిషేకానికి సిద్ధపరిచిన ఆ యొక్క ప్రదేశంలో ఎలీషా చేస్తున్నది ఏంటంటే, 12 అరకలు చివరి అరక మీద ఎలీషా ఉండి 11 యొక్క పశువులతో దాన్ని ఒక పొలమును దున్నుతున్న సన్నివేశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనకి పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను కాలానికి వచ్చినప్పుడు మనకి దేవుడు ఆ యొక్క 12 అనే సంఖ్యను ఎక్కడ వ్రాయించిస్తున్నారంటే, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూసుకుంటే, సొలొమోనుకి 12 మంది అధికారులను నియమించి ఆ యొక్క ఆ రాజుకి ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాజ్యానికి సంబంధించిన వారందరికీ కూడా ఆహారాన్ని సిద్ధపరచడానికి 12 మంది అధికారులను ఇజ్రాయేల్ మీద నియమించినట్టుగా అక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఇచ్చారనమాట. దేవుడు 12 అనే సంఖ్యని ప్రతి ఒక్కటి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కార్యానికి దాన్ని రూపించి వ్రాయించారు. అదేవిధంగా రాజుల గ్రంథంలో కూడా మొదటి రాజుల గ్రంథము 11:30లో సొలొమోను దేవునికి అవిధేయత చేసినప్పుడు రాజ్యము 12 గోత్రాలు ఉన్నవి 10 గోత్రాలు ఒకటి 2 గోత్రాలు ఒకటి చీల్చబడతాయి అని ప్రవక్త అయిన అహియా ద్వారా దేవుడు యెరోబాముకి 10 గోత్రాల కింద, అదే రెహబాముకి 2 గోత్రాల కింద ఆ యొక్క గుడ్డను 10 పీలికలుగాను 2 పీలికలుగాను చీల్చబడినట్లుగా అక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించేస్తున్నారు. మనము 12 అనే సంఖ్యని ప్రతి ఒక్క కాలంలో ఒక్కొక్క విధంగా దేవుడు రాయిస్తూ ఉన్నారనమాట. మనకి దానియేలు కాలంలో మనకి 4వ అధ్యాయంలో చూసుకుంటే, దానియేలుకి దర్శనం ద్వారా కలిగిన ఆ యొక్క కల భావాన్ని, ఆ నెబుకద్నెజరుకి కలిగిన ఆ యొక్క కలభావాన్ని దానియేలు ద్వారా బయలుపరిచినప్పుడు ఆ యొక్క కలభావము నెరవేర్చబడటానికి 12 మాసములు అంటే 1 సంవత్సర కాలము పట్టిందనమాట. దేవుడు చెప్పిన ఆ యొక్క కలభావము నెరవేర్పు నెబుకద్నెజరుకి 12 నెలల కాలంలో దేవుడు దాన్ని ఆ యొక్క కళని తన జీవితంలో నెరవేర్పు జరిగింది. అదేవిధంగా పాత నిబంధనలో 12 మంది చిన్న ప్రవక్తల ద్వారా దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించారు. మనకి పాత నిబంధనలోనే 12 అనే సంఖ్య కాకుండా క్రొత్త నిబంధనలో కూడా దేవుడు 12 అనే సంఖ్యని కొన్ని అంశాలుగా కొన్ని అంటే ఏ సమయాలను బట్టి ఎలా వ్రాయించారో మనం కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాము. లోకాశుభవర్తమానము 2వ అధ్యాయం 42లో చూసుకుంటే, యేసుక్రీస్తు వారు 12 ఏండ్ల వయసులో పస్కా పండుగ ఆచరించుటకు యెరూషలేము దేవాలయమునకు వచ్చినప్పుడు బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారికి ప్రశ్నలు అడుగుచుండెను. ఈ యొక్క మాటని మనము యేసుక్రీస్తు వారి జీవిత కాలంలో 12 ఏండ్ల వయసులో ఆయన అప్పటికే దేవాలయంలో పస్కా పండుగకు వచ్చినప్పుడు పరిసయ్యులతో యాజకులతో అందరితో కూర్చొని వారిని ప్రశ్నలు అడుగుచు వారితో ఆయన మాట్లాడుచూ ఉన్నారు అని వ్రాయించబడిందనమాట. అదేవిధంగా మనం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 26వ వచనాన్ని చూసుకుంటే, యేసు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్న శిష్యులు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఆయన 12 మందిని శిష్యులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేయబడిన ఆ యొక్క 12 మందిలో ఇస్కరియోతు యోధ తప్పిపోయినప్పుడు ఆ స్థానంలో
మత్తీయాని ఆయన ఏర్పాటు చేశారు. ఆయన సువార్త ప్రకటించబడటానికి ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్న వారి సంఖ్యను చూస్తే ఇక్కడ కూడా మనకి 12 అనే అంకె కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 15 నుంచి 20 చూసుకుంటే యేసు ప్రభువారి కొండ మీద ప్రసంగము. ఆయన కొండ మీద ప్రసంగం అంతా ముగించాక 3 దినాలైన తర్వాత అక్కడ జనులు ఆహారము ఆకలితో ఉన్నారని ఆయన గ్రహించి ఎవరి వద్దనైనా రొట్టెలు ఉన్నవా అని అడిగినప్పుడు ఒక చిన్న బిడ్డ తీసుకొని వచ్చిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు అక్కడ ఉన్న అందరికీ అంటే 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టినప్పుడు దేవుడు అందరూ తిని సంతృప్తి పొందిన తరువాత వాటిని మిగిలిన మొక్కలను గంపలకు ఎత్తుడి అని చెప్తున్నాడు. అక్కడ ఎత్తినప్పుడు ఆ యొక్క మిగిలిన మొక్కలు గంపలకి ఎత్తిన వాటిని 12 గంపల కింద కనిపిస్తూ ఉన్నాయి. అంటే తిని తృప్తి నొంది ప్రతి ఒక్కటి మిగిలిన వాటిని దేవుడు ప్రతి ఒక్కరితో కూడా ఏదో ఒక విషయంగా మాట్లాడుతూనే ఉంటారు. ఈ యొక్క 12 అనే సంఖ్యని దేవుడు దైవత్వానికి సంపూర్ణతకి ఎందుకు గుర్తుగా వ్రాయించారో కానీ దానిని ఇక్కడ 12 గంపలు మిగిలిన మొక్కలను ఎత్తినప్పుడు అక్కడ 12 గంపలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా లూకా శుభవర్తమానము 8వ అధ్యాయము 40 నుంచి 36 అంటే 41వ అధ్యాయంలో 56వ వచనాన్ని మనం చూసుకుంటే సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అనే 12 సంవత్సరాల కుమార్తె చనిపోయినప్పుడు ఆమెని యేసుక్రీస్తు వారు బ్రతికించారు. ఇక్కడ చనిపోయిన కుమార్తె వయస్సు 12 సంవత్సరాలు. అదే అధ్యాయంలో మనం చూసుకుంటే 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది. 12 సంవత్సరాల నుంచి తన ఎంతగానో బాధపడతా ఎన్నో డబ్బులు వ్యయం చేసి తను ఆ యొక్క జబ్బు నుండి విడుదల పొందనప్పుడు యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు తనకి విడుదల కలిగింది. ఎప్పుడంటే 12 సంవత్సరముల నుండి తను పడిన బాధ నుండి యేసు ప్రభు వారి చెంగు ముట్టినప్పుడు విడుదల కలిగిందనమాట. అంటే 12 అనే సంఖ్యని మనము అక్కడ కూడా చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 26:53లో చూసుకుంటే యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళటానికి ముందు ఆయన గెత్సేమనే తోటలో కన్నీరు కారుస్తా తన తండ్రికి మొరపెడతా ఉన్నప్పుడు ఆయన్ని బంధించడానికి వచ్చిన సైన్యమును ఆ యొక్క పేతురు చెవును నరికినప్పుడు పేతురుతో యేసు ప్రభువారు చెప్తున్నారు, నేను నా తండ్రిని అడిగితే 12 వ్యూహ సైన్య సమూహమును దేవదూతలను వారు నా కోసం పంపించరా అంటే ఆయన వేడుకుంటే అన్ని వేల మంది సైన్యము భూమి మీదకి వస్తుంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తా అక్కడ 12 అనే సంఖ్యని మనం చూస్తూ ఉన్నాం. మనము 12 అనే సంఖ్యని ఈ యొక్క గెత్సేమనే అనే ప్రదేశంలోనే కాకుండా మనము ఇంకా చూసుకుని ఉంటే మనకి ప్రకటన గ్రంథంలో చాలాసార్లు యేసు ప్రభువారు చనిపోయాక ఆయన శిష్యులతో చెప్తున్నారు, చనిపోయి ఆయన పునరుద్ధానమయ్యి ఆ తర్వాత శిష్యులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన జరగబోయే భూమి మీద ఈ యొక్క మహిమ సింహాసనం గురించి ఆయన చెప్తున్నప్పుడు లూకా శుభవార్త 22:30లో యేసు తన శిష్యులతో నా తండ్రి నాకు రాజ్యము నియమించినప్పుడు నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చోండి, ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాలకు మీరు తీర్పు తీరుస్తారు. ఇక్కడ యేసు ప్రభువారు ఏర్పాటు చేసుకున్న శిష్యులు ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రపు జన సమూహాలకి తీర్పు తీరుస్తారు అని వారికి వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వాగ్దానము నెరవేర్పు
ఈ యొక్క యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు 1000 సంవత్సరముల కాలంలో దేవుడు ఆ యొక్క పలికిన మాటలు నెరవేర్పులు మనకి చూస్తాం అన్నమాట. అదే విధముగా మనము ప్రకటన గ్రంథంలో ఈ యొక్క 12 సంఖ్య గురించి దేవుడు ఏం రాయించి ఇచ్చారో మనం ఇంకొక మారు మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనాన్ని చూసుకుంటే, ఇజ్రాయేల్ దూతలు అంటే ఇజ్రాయేల్లో దూత ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని ఎదుట నేను ముద్రించిన వారి లెక్క చెప్తా ఉంది. ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది చొప్పున 12 గోత్రాలకి 1,44,000 మందిని ముద్రించు అని దూతతో చెప్తున్నప్పుడు అక్కడ ఒక్కొక్క గోత్రానికి 12,000 మందిని ముద్రించినట్లుగా మనము ప్రకటన గ్రంథంలో చూసుకుంటా ఉన్నాం. ఈ యొక్క 12 అనే సంఖ్యని మనం ఇక్కడే కాకుండా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూసుకుంటే అక్కడ స్త్రీ ప్రసవ వేదన పడతా కనిపిస్తుంది. పరలోకం నుండి ఒక గొప్ప సూచన క్రియ కనిపించింది. సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, ఆమె శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటకము ఉండెను. ఈ స్త్రీగా కనిపిస్తున్న ఇజ్రాయెల్ జనాంగానికి 12 గోత్రకర్తలుగా దేవుడు అక్కడ చూపిస్తున్న రూపకము 12 నక్షత్రములు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దీన్ని ప్రకటన గ్రంథంలో దేవుడు భూమి మీదకి తీసుకొని రాబోయే ఆ యొక్క నూతన యెరూషలేము యొక్క కొలతలు, నూతన యెరూషలేము ఏ విధముగా 12 అనే సంఖ్య మీద కట్టబడుచు ఉన్నది, దాని యొక్క లెక్క అనేది మనం చూసుకుంటూ ఉంటే దేవుడు ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో వ్రాయించిస్తున్న ఆ యొక్క మాటలను మనం చూసుకుంటే 21వ అధ్యాయము 10 నుండి 22 వరకు మనము చాలా విషయాలు 12 సంఖ్య మీద దేవుడు వ్రాయించి ఇచ్చారు. 21వ అధ్యాయంలో మనం చూస్తే, యెరూషలేము అను పరిశుద్ధ పర్వతము దేవుని మహిమ గలదై పరలోకం నుండి దిగివచ్చుట నేను చూచితిని. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ప్రాకారము 12 పునాదులు కనిపిస్తూ ఉన్నాయి. ఎత్తైన గొప్ప ప్రాకారము, ఆ యొక్క పునాదుల మీద 12 గొర్రెపిల్ల యొక్క అపోస్తుల పేర్లు కనిపిస్తూ ఉన్నాయంట. ఆ పునాదుల మీద గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎత్తైన గొప్ప ప్రాకారం కలిగిన దానికి 12 గుమ్మములు కనిపిస్తూ ఉన్నాయి. ఆ గుమ్మముల యొద్ద ఒక్కొక్క గుమ్మము యొద్ద ఒక్కొక్క దేవదూతలు 12 కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ దిగి వస్తున్న ఆ యొక్క నూతన యెరూషలేం దర్శనం చూస్తున్నది పద్మాసు దీవిలో ఉన్న యోహాను గారు. బయలుపరచబడింది దేవుడు ఆయనకు దర్శనం ద్వారా, అంటే జరగబోయే ప్రతి ఒక్కటి కూడా దేవుడు దర్శనం ద్వారా యోహాను గారికి బయలుపరుస్తున్నది. కట్టబోయే నూతన యెరూషలేం పట్టణము కడుచున్నది దేవుడు ఏర్పాటు చేస్తున్నది ఆయన రక్తం ద్వారా కొనబడిన ఆయన సంఘానికి. కట్టుచున్న ప్రాకారానికి లెక్కలు, కొలతలు, ఆ కొలతల్లో ఏది ఎక్కడెక్కడ ఏర్పాటు చేయబడిందో ఆ యొక్క లెక్కని ఈ యొక్క దాంట్లో రాయించిస్తూ ఉన్నారనమాట. ఇజ్రాయేల్ యొక్క ఆ యొక్క గోత్రకర్తల నామాలు ఆ యొక్క 12 గుమ్మాల మీద వ్రాయబడి ఉన్నాయంట. గోత్రకర్తల యొక్క నామాలు గుమ్మాల మీద ఉన్నాయి. అదేవిధంగా పట్టణ ప్రాకారపు పునాదుల మీద 12 రకాల రత్నాలతో అలంకరించబడి ఉన్నాయి. ఆ యొక్క రత్నాలతో పునాదుల మీద అలంకరణ, గుమ్మాల మీద గోత్రకర్తల నామాలు, 12 ముత్యాలతో కట్టబడుతున్న ఆ యొక్క గుమ్మాలు, 12 దేవదూతలు అక్కడ కనిపిస్తున్నారు. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నదంట. ఆ యొక్క గుమ్మానికి ఒక్కొక్క ముత్యము కట్టబడి ఉన్నది. ఆ యొక్క పట్టణపు రాజ వీధి అంతా కూడా శుద్ధ సువర్ణమైన స్ఫటికము వంటి బంగారము, శుద్ధ సువర్ణముతో కట్టబడి ఉన్నదంట. అంటే నూతన యెరూషలేము పట్టణము
దేవుని యొద్ద నుండి దిగి వస్తున్న పట్టణము. కట్టబడుచున్న ఆ యొక్క 12 అనే సంఖ్య మీద, మూల అంకె మీద వ్రాయబడుచున్న ఆ యొక్క ప్రతి ఒక్క సంఖ్య మీద ఉన్న ఆ యొక్క అంశాలు. ఈ యొక్క నూతన యెరూషలేములో ప్రకటన గ్రంథం 22:1-2 చూసుకుంటే స్ఫటికము వలె మెరయునట్టి జీవజల నది కనిపిస్తూ ఉంది. నూతన యెరూషలేము మధ్యలో జీవజల నది, జీవజల నదికి ఇరుప్రక్కల జీవవృక్షాలు. ఆ జీవవృక్షాలు నెలకు ఒక కాపు చొప్పున 12 నెలలు 12 కాపులు కాయను. ఇక్కడ కూడా 12 అనే సంఖ్య కనిపిస్తూ ఉంది. దేవుడు మన కోసం ఒక 12 అనే సంఖ్యని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు, ఒక లెక్క కోసము అనేది మనం చూసుకుంటే, ఇప్పుడు కాలాన్ని మనం గణించటానికి ఒక 7 రోజుల్ని ఒక వారం కింద, 12 నెలల్ని ఒక సంవత్సరం కింద గణిస్తూ ఉన్నారన్నమాట. అంటే ఇప్పుడు కాలాన్ని లెక్కించటానికి కూడా దేవుడు 12 అనే సంఖ్యని ఏర్పాటు చేశారు. ఈ యొక్క 12 అనే సంఖ్య సంపూర్ణతకు, పరిపూర్ణతకు, దైవత్వానికి ఏర్పాటు చేయబడింది. ఈ 12 అనే సంఖ్య గోత్రకర్తలకు ఇవ్వబడింది. 12 అనే సంఖ్య ఆయన శిష్యులకు ఇవ్వబడింది. అదే 12 అనే సంఖ్య నూతన యెరూషలేము కట్టడంలో మూల ప్రాకారాలలో, మూల గుమ్మాలలో, అదేవిధంగా 12 అనే సంఖ్య జీవవృక్షపు 12 కాపుల కోసం ఏర్పాటు చేయబడినట్లుగా దేవుడు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా 12 అనే సంఖ్యను మనకు వ్రాయించిస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా ఈ 12 అనే సంఖ్య ఏదో ఒక విధంగా దేవుడు మనకి ఏదో ఒక విధంగా కార్యాన్ని జరిగిస్తూనే ఉంటుంది. ఆ యొక్క పరిపూర్ణతలోనికి దేవుడు మనందరినీ నడిపించుటకు కృప అనుగ్రహించునుగాక. 12లోని లోతైన మర్మాలని దేవుడు మన హృదయంలో భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, నీకు వేవేల స్తోత్రములనైనా. బైబిల్లో నువ్వు రాయించి ఇచ్చిన ఈ యొక్క 12 అనే సంఖ్యని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కొన్ని విషయాలు ధ్యానించుకునే కృప ఇచ్చారు. ఈ యొక్క సంపూర్ణమైన సంఖ్యలోని మర్మాలు మా హృదయంలో భద్రపరచండి. నీ రాకడకు మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచండి. కృపయు సమాధానం బిడ్డలందరికీ మీరు దయచేయమని, ఈ యొక్క ఆగమన కాలంలో మేమందరమును నీ రాకడకు సిద్ధపడి నిన్ను ఎదుర్కొని ఆ యొక్క నూతన యెరూషలేములోనికి నా తండ్రి మేమందరము చేర్చబడుటకు కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.